తర్వాత ద సెకండ్ లేడీ. సో వాట్ వుడ్ యూ వాంట్ టు సే అబౌట్ స్టైలింగ్ ఈ మూవీ ఈగల్లో? మనకి రవితేజ గారి స్టైలింగ్ అయితే చాలా హట్కే డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ ద హెయిర్ స్టైల్, హిస్ అటైర్, ఎవ్రీథింగ్. మీరు ఓవరాల్గా మూవీ స్టైలింగ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Ravi Garki, first of all, good evening to one and all. Thank you for giving this opportunity. Ravi Gariki nenu cheyaledu, but before that, Karthik, thank you for making me part of Eagle. And Karthik first naku kada cheppinappudu I was like, enti edo cheptunadu, too many characters are coming, too much to take in anukunnanu. But once when it was linked all together, then I felt this is one of its kind, Karthik. ఇంక ఇది చేసి రిటైర్ అయిపోవచ్చేమో నేను అనుకున్నాను. నేను రిటైరా నేనే అనుకోవట్లేదు అలాంటివి. అంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయించేస్తారు అని. అలాగా, ఓకే. మేబీ ఐ గెట్ టు లెర్న్ అ లాట్. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. కార్తిక్ ఏది అడిగినా ఒకటి చెప్పేవాళ్ళు అనమాట. అందంగా ఉండాలి, బాగా కనిపించాలి, క్యారెక్టర్లా ఉండాలి, క్లాత్లో టెక్స్చర్ ఉండాలి అని. అండ్ యాజ్ వి ఆల్ నో, అది మనీ డిపార్ట్మెంట్. క్లాత్లో టెక్స్చర్ ఉండాలా? ఓ మై గాడ్, ఓకే. యా. అండ్ కార్తిక్ డిఓపి కూడా కాబట్టి మాకు పర్టికులర్గా ఒక ప్యాలే ఇచ్చారనమాట. ఆ తర్వాత మేము ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా కొంచెం డిస్కషన్ రాగానే మన కార్తిక్ ప్యాలేనే అదే అని అనేసుకోవడం స్టార్ట్ అయింది. సో హీ హ్యాస్ గివెన్ అస్ దట్ స్టాండర్డ్ లెర్నింగ్ ఫర్ అస్ టు ఫాలో. ఐ వుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ కమింగ్ టు ఎవ్రీబడి, అంటే మనీ నాకు ఫస్ట్ డే నుంచి ప్రతి క్యారెక్టర్ది, అంటే టూ మెనీ క్యారెక్టర్స్ అని భయపడ్డాను ఇనీషియల్గా నేను. మనీ ఫస్ట్ నుంచి కూడా నాకు ప్రతి క్యారెక్టర్ డీటెయిల్, దాని ఆర్క్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హీ వాజ్ దేర్ ఆల్ ద వైల్. అండ్ ఉత్తరా ద కాస్ట్యూమ్స్ ఏడి, షీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ మీ, షీ వాజ్ దేర్ సపోర్టింగ్. అండ్ ఆల్ ద ఏడీస్, అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేయడం, పోలాండ్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ అమ్మో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాం పోలాండ్లో అనుకున్నాను, కానీ ఎక్కడ మేము స్కాటర్ అవ్వలేదు. వీ వేర్ ఆల్ టుగెదర్, వీ పుల్డ్ ఇట్ ఆఫ్ సో వెల్. అండ్ ప్రతి క్యారెక్టర్కి యూ విల్ సీ సో మెనీ లుక్స్ అనమాట. సో ఇనఫ్ రీసెర్చ్ వాజ్ దేర్, బట్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ all my effort. I had a very huge team, let it be my assistants and all the team who was there, from the director to the ADs, DOPs who were there on the set, and actors. Everybody were so cooperating. And whatever you will be able to see on the screen repu, it's a team effort, it's not me alone. And coming to PMF, adi na home company lage, I have been doing projects for them. So it's nothing outside, and it's a family. So thank you Karthik. Thanks for giving me an opportunity to learn and explore more. Thank you. ఎలా మాట్లాడతాను అనుకునే స్టేజ్ నుంచి ఎలా మాట్లాడాను అనే స్టేజ్ వరకు ఎదిగినటువంటి రేఖ గారు, యా, దట్ వాజ్ అ సూపర్బ్ స్పీచ్. అండ్ మాస్టర్, కమ్ ఆన్ ఒకసారి. యాక్చువల్లీ మాస్టర్కి మైక్తో పని లేదు, అక్కడ మ్యూజిక్ ప్లే చేసేస్తే మాస్టర్ స్టెప్ వేసేస్తారు.